బాబాయ్ దాదాపు 2 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు వైసీపీ నాయకులు వెళ్ళి అమరావతిలో రైతులు ఏదో మేము కాపాడుతాం, లేకపోతే వాళ్ళు ఏదో ఇబ్బంది పడుతున్నారని చెప్పి అంబటి రాంబాబు పేరు నానియో లేదా ఎంతవరకు న్యాయం అంటాం? నిజంగా వాళ్ళకి న్యాయం చేయడానికి వెళ్ళారా? ఆ టైంలో ఏం చేశారని ఇప్పుడు చేస్తారంట వాళ్ళు. అవును, గత 5 ఏళ్లలో కనీసం ఏనాడైనా అన్ని 100 రోజులు శిబిరంలో ఉంటే ఎవరినైనా వెళ్ళి పలకరించారా వాళ్ళు? పలికిస్తారు, దౌర్జన్యాలు చేశారు. అప్పుడు మంత్రిగా కూడా ఉన్నాడు పేరు నాని మంత్రి, అంబటి రాంబాబు మంత్రి, అవునా? అవును. ఇప్పుడు ఏంటి, ఏ ఉద్దేశంతో వెళ్ళారంట? ఏం చేశారు? మంచి చేస్తుంటే చెడు కొట్టాలి అంతే అంతే. ఇప్పుడు వీళ్ళందరూ మంత్రులు, నాయకులు, కనీసం వీళ్ళకి బాధ్యత ఉండాలిగా, రాష్ట్రం బాగుండాలి, ఉద్యోగాలు రావాలి, ఆ ఆలోచన ఏమైనా ఉందంట వాళ్ళకి? వాళ్ళకి ఆలోచన ఎందుకు చేస్తారు? ఆలోచన లేదు కాబట్టి చేస్తున్నారు. పెన్షన్ వస్తుంది మీరు టైంకి వస్తుందా, లేకపోతే ఏమైనా తగ్గిస్తున్నారా? లేకపోతే టైంకే 4000 వస్తున్నాయి బాబా, ఏం తగ్గించట్లేదుగా. ఇప్పుడు ఈ వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు కష్టపడి ఉద్యోగాలు తేవాలి, పరిశ్రమలు తేవాలి, ఏమైనా పని చేస్తున్నారంటారా ఆయన? మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేయట్లేదు, మళ్ళీ నేనే వచ్చేది ఒక్కొక్కటి సంగతి తెలుస్తా అంటున్నాడుగా. 175, వై నాట్ 175? అంటే ప్రజలు చూస్తున్నారు, ప్రతిదీ గమనిస్తున్నారంటారా? బాగానే ఉందా పరిపాలన? మార్పు ఉందా మీకు? రైట్. ఇప్పుడు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు 75 ఏళ్ల వయసులో కూడా ఆయన పరిశ్రమలు తేవాలి, పెట్టుబడులు తేవాలి, కొద్దిగా కష్టపడుతున్నాడా లేదా ఆయన? మరి జగన్మోహన్ రెడ్డి అసలు ఏమీ లేదు, వెన్నుపోటు పొడిచాడు జనాలను అని చెప్పి అంటున్నాడుగా. ప్రతిపక్షం కదా, అందుకని గోల్ చేస్తున్నాడు ఊరికి. అది తప్పులేమి లేకపోయినా మరి తను రావాలని గోల్ చేయడం తెలియని లేదు. మరి నమ్ముతారా జనాలు? నమ్ముతారంటావా? అందరు నమ్మరు కదా. కనీసం ఆయన ఇప్పుడు జరిగిన దానిలో ఉన్నట్టుగా చెప్పారనుకో, సరే ప్రజలు కూడా చూస్తుంటే అరచేతిలో ఫోన్ ఉంది ఈ రోజున, ప్రతిదీ కళ్ళ ముందు కనపడుతుంది, అంతేగాని మనం ఏం చెప్పినా నమ్మరు కదా జనాలు. చంద్రబాబు నాయుడు గారు చేసేది మంచిగా, పథకాలు కూడా మంచిగా బాగా ఇస్తున్నాడు. మళ్ళీ ఆదివారం వచ్చే 1 తారీఖు 29వ తారీఖే ఇస్తున్నాడు, శనివారమే ముందు రోజే ఇచ్చేస్తున్నాడు. ఏమైనా తగ్గిస్తున్నారా డబ్బులు? ఏమన్నా ₹1 తగ్గిస్తున్నారు, బాగానే ఉంది ఆయన పథకం. నిన్న కూడా అమరావతి రైతుల దగ్గరికి వెళ్ళి మేము ఏదో వాళ్ళకి మంచి చేస్తాం, లేకపోతే వాళ్ళు ఏదో అల్లాడిపోతున్నారు అని చెప్పి పేరు నాని గారు, అంబటి రాంబాబు ఇలాంటి వాళ్ళు వెళ్ళారు. అసలు నిజంగా వాళ్ళు మంచి కోసమే వెళ్ళారంటావా? అల్లరి చేయడానికి, అంతకన్నా ఏం లేదు. అంతే, జనాలందరికీ తెలుసు వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు ఏంటి. మంచి జరుగుతుంటే మంచిని అల్లరి చేయడానికి. దానివల్ల ఏంటి బాబాయ్ అంటే ఇప్పుడు వాళ్ళు అలా అల్లరి చేయడం వల్ల పరిశ్రమలు పెట్టాలన్నా లేకపోతే పెట్టుబడులు పెట్టాలన్నా ఎవరైనా ఆలోచిస్తారు, దానివల్ల మన ప్రజలే నష్టపోతారనే ఆలోచన కూడా లేదు వాళ్ళకి. ఆలోచించి ఎందుకు చేస్తారు తెలియదు. వాళ్ళు ఏదో వెలగద్దామని, వాడు వెలగిచ్చేది ఉండదు, ఆగం చేయటమే. ఇప్పుడు అంటున్నాడు కదా జగన్మోహన్ 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకో 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, ఊరిగా బెదరేస్తున్నాడు జనాన్ని, అంతేగా. అంతే, పోలీసు వాళ్ళని ఇలా బెదరేయటం తప్పితే ఏమీ లేదు అంతకన్నా. ఆయన వచ్చేది లేదు, తర్వాత చేసేది లేదు. ఈ తడవ కూడా చంద్రబాబు గ్యారంటీ. అంతే. దాదాపు 2 ఏళ్ళు అవుతుంది కూటమి ప్రభుత్వం వచ్చి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఎలా ఉందమ్మా కూటమి ప్రభుత్వం వచ్చి? పెన్షన్ టైంకి వస్తుందా? ఏమైనా ఈ పెన్షన్ టైంకి వస్తుంది, రోడ్లు కానీ డెవలప్మెంట్ కానీ కొంచెం మార్పు తెలుస్తుందా? మరి జగన్ ఏం చేయట్లేదు, అంత వెన్నుపోటు, జనాలు కూడా వెన్నుపోటు పొడిచాడు ఈయన, అసలు ఏదో నమ్మించి మోసం చేసి వచ్చాడు. మరి మళ్ళీ నేను వస్తానంటున్నాడుగా, మళ్ళీ నేను వస్తా, ఒక్కొక్కటి రానిరు. ఎందుకని? అంటే ఏంటి అంటే అప్పుడు మరి ఇన్ని చేసి కూడా నేనే మంచోడిని, అదేమంటే 2 ఏళ్ళు అయిపోయింది, 3 ఏళ్ళు కళ్ళు ప్రజలకు తెలుసుగా, మరి ఏంటి ఎవడో ఏంటో తెలుసుగా. ఇప్పుడు ఈ రోజున అమరావతి అని కానీ డెవలప్మెంట్ కానీ కనపడుతుందమ్మా. అప్పుడు ఆయన నాశనం చేశారు కదా, 3 అని 4 అని చెప్పి చేశాడండి. ఇప్పుడైనా ఆలోచించుకోగలుగుతున్నాడు అంటారు అసలు మనం ఏంటి, ఎందుకని? కదండి వాళ్ళు వస్తే కొట్టారు కదా. అవును, అమరావతి వాళ్ళకి అసలు ఆ హక్కు ఉందా అమరావతిలోకి వెళ్ళి రైతులని అడిగే? అసలు హక్కు లేదు, చేసిన పనులకి అసలు ఆడాలని బూట్ల కాళ్ళతో తన్ని చేసే రకం చేశారు వాళ్ళు. అవును, అంతా చూశారు కదమ్మా. ఇప్పుడు మనకు ఆ ప్రాంతం కాకపోయినా కూడా మన పక్క మండలాల్లో, పక్క జిల్లాల్లో ఉన్నా కూడా, అవునా కదా, చూసామా లేదా టీవీల్లో, వార్తల్లో, పేపర్లలో. అంతేగాని మనకేదో అక్కడ భూములు ఉన్నాయో లేదా మన చుట్టాలు ఉన్నారో కాదు కదా. రాష్ట్రం, ఒక రాష్ట్రం మనుషులు. ఈ రోజున పేరుని నానియో లేదా అంబటి రాంబాబు వీళ్ళందరికీ అసలు మాట్లాడే హక్కు ఉందా?
లేదు ఏడుంది అసలు ఉమ్. జగన్ తరపాటుకు అసలు లేదు అప్పుడు గత 5 ఏళ్లలో ఒక్కనాడైనా వెళ్ళి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడారమ్మా వాళ్ళతో వెళ్ళి? మరి ఇప్పుడు వెళ్ళి మేము ఏదో వాళ్ళు కాపాడుతాం, మేము ఏదో వాళ్ళని ఇప్పుడైతే ఎలక్షన్ వస్తుంది కదా వెళ్తారని ఇది చేస్తున్నారు ఎందుకు అంటారు? సో ప్రజలకైతే అంతా తెలుసు. తెలుసు మార్పు అయితే ఉంది ఇప్పుడు. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చాక బాగానే ఉందంటారు. బాగానే ఉంది అంటారు.